Hi, we are having our Mr. Chin, oh, sorry, Boku Boss with us, and my name is Big Bass. సో ఎప్పుడో నేను ఎన్టీఆర్ అండ్ నాని ఎపిసోడ్స్ చూసా బిగ్ బాస్. దాని తర్వాత నాగార్జున వచ్చాడు. ఒక్క సీజన్ చూసినట్టున్నా అలా అలా. బట్ మళ్ళీ నాగార్జున హోస్టింగ్ అని తెలిసిన తర్వాత ఇంకా ఆపేసా చూడడం. మళ్ళీ ఇప్పుడు ఎందుకో చూడబుద్ది అయింది, ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, చూద్దాం పదా అని చెప్పి. సో నాకంటే సీనియర్ మిస్టర్ బోక్ బాస్ బిగ్ బాస్కి 1 అవర్ నాకు సరిపోవట్లేదు ఎపిసోడ్ అని చెప్పి 24 అవర్స్ కూర్చొని బిగ్ బాస్ చూసేస్తున్నాడు. సో ఒక కాంటెక్ట్ సెట్ చేద్దాం దట్ వాడికి ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఒక్కొక్క ఎలాంటి జడ్జ్మెంట్ ఉంది అండ్ నాకు ఎలాంటి జడ్జ్మెంట్ ఉంది. సో ఈ బోకు బాస్కి నాకంటే ఎక్కువ బిగ్ బాస్ క్యారెక్టర్స్ మీద ఎక్కువ ప్రేమ ఆప్యాయతలు కోపాలు ద్వేషాలు అన్నీ ఉన్నాయి. సో ఈ రోజు అన్నీ నుంచి మనం ఉన్నాయి. వాటితో ట్రావెల్ అవుదాం. ఓవర్ టు యు మిస్టర్ బోక్. ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఉన్న క్యారెక్టర్స్ అందరికి గట్టిగా దింపబోతున్నాం. బేసికల్లీ ఇప్పుడు బిగ్ బాస్ టెక్నికల్లీ. సీజన్ 9 గురించి ఒక ఓవర్ వ్యూ చెప్పాలంటే, ఫస్ట్లీ ద కాన్సెప్ట్ ఏంటంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, మోర్ ఓవర్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. ఇక్కడ ఫస్ట్లీ మనం టెనెంట్స్ గురించి మాట్లాడుకుందాం, అంటే సెలబ్రిటీస్. ఇప్పుడు సెలబ్రిటీస్ ని ఒక్కొక్కరుగా, లైక్ వాళ్ళు ఎలా ఎలా గేమ్ ప్లే ఆడతారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి సంజనా గల్రాని. యా, దీని సంజనా యాక్చువల్లీ గల్రాని ఏకేఏ ఫోటో డిఫరెంట్గా ఉంది కదా. బుజ్జిగాడులో బుజ్జిగాడులో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ అన్నమాట. త్రిష. నేను ఫస్ట్, అండ్ ఆల్సో కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి, విరాట్ కోహ్లీ, ఆర్సీబీ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఈవిడ సంజనా గల్రాని. ఆ, ఈవిడ వచ్చే ముందు ఏం జరిగిందంటే, ఈవిడకు ఒక 5 to 6 months బేబీని వదిలేసి వచ్చిందనమాట. అంటే జస్ట్ అట్లా బేబీ పుట్టిన 5 to 6 months కి బిగ్ బాస్ కి వచ్చేసింది. సో టు మీ, ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ టు హర్, టువర్డ్స్ హర్ డెడికేషన్ ఆర్ ఎనీథింగ్. సో ఐ లైక్ హర్. ఐ లైక్ హర్ ద ఓకే మోస్ట్ ఓకే. ఇన్ ద హౌస్, ఎందుకంటే ఆ డెడికేషన్ కి. సో ఈవిడ గేమ్ ప్లే కానీ, ఫన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఈవిడ లైక్ లేడీ. వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ లేడీ? సో ఫిజికల్ టాస్క్లు అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయినా, తన సైడ్ నుంచి కొన్ని ఎంటర్టైన్మెంట్స్ కానీ, దొంగతనం చేయడం కానీ, ఫన్నీవే కానీ, కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, ఇలాంటి వాటిలో ది బెస్ట్ అని చెప్పాలి ఫ్రమ్ సెలబ్రిటీస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా. ఆ ఉల్లు యాక్ట్రెస్. ఫ్లోరా ఫ్లోరా ఏకేఏ లక్ష పాపాలు లంచుకొస్తావా. యా, ఈవిడ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఫస్ట్ డేనే సంజన గారితో గొడవ పెట్టుకొని, దాని తర్వాత మళ్ళీ ఆ వీక్ లోనే సాల్వ్ చేసుకొని, ఇప్పుడు ప్రెసెంట్ బయటికి వెళ్ళిపోయి. ఇప్పుడు హే, ఆవిడ ఇక్కడ లేరు. ఎందుకు ఆయన బాధపడుతున్నావు అంత? ఆవిడ స్వర్గంలో ఫేవరెటా? ఉన్నారు. సో కమింగ్ టు ఈవిడ గేమ్ ప్లే, ఫిజికల్ టాస్క్ ఏమీ బాగా ఆడలేదు కాబట్టి అప్పటికి ట్రై చేసాం. ఒక 5 weeks దాకా ఉండనిచ్చాం, కానీ మన కింగ్ నాకు గురించి తెలిసిందేగా, చాలా త్వరగా ప్యాక్ యువర్ బ్యాగ్స్. పంపించేశాడు. ప్యాక్ యూర్ బ్యాగ్స్, యూఆర్ కమింగ్ టు స్టూడియో. ఎస్, యూఆర్ కమింగ్ టు స్టూడియో. అలా తీసేశారనమాట. చాలా బాగా ఆడకపోయినా ఏదో ట్రై చేసేది, అంటే అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి. అండ్ వర్కౌట్ కూడా అయింది, ఒక 5 weeks వరకే వర్కౌట్ అయింది. ఆబ్వియస్లీ హీరోయిన్ కదా, ఆ మాత్రం వర్కౌట్ అవుతుంది. అండ్ అంతే, ఇప్పుడైతే లేరు, వెళ్ళిపోయారు లాస్ట్ వీకే. సో కమింగ్ టు నెక్స్ట్ సెలబ్రిటీ, తనుజ. యా, ఈవిడ ఈవిడ ఒక తనుజ ఏకేఏ ఒక సీరియల్ లో యాక్ట్ చేశారు. ఐ డోంట్ రిమెంబర్ ద సీరియల్ నేమ్, బట్ అది బాగా ట్రోల్ అయిన సీరియల్ టైటిల్ వీడియో సాంగ్ ఒకటి ఉంటది. ముద్ద మందారం. ఆ, ముంద మందారం. ఎస్, తన లైక్ అది చాలా బాగా ట్రోల్ అయింది అప్పట్లో ఆ వీడియో సాంగ్. దీని గురించి ఏం చెప్పాలి? రిలేషన్స్ పెంచుకుంటుందని చెప్పాలా, ఫిజికల్ టాస్క్లంతా ఏం ఆడదని చెప్పాలా, లేదంటే ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ మధ్యలో ఏడుస్తుందని చెప్పాలా, ఎలా చెప్పాలి? ఆ, నాన్న చాటు కూతురు, ఐ మీన్ డాడ్ లిటిల్ లిటిల్ ప్రిన్స్. ప్రిన్సెస్. ఓ. డాడ్ ఎవరో మీకు తెలిసే ఉంటది. సో ఇక్కడ గేమ్ ప్లే కొంచెం బోర్ ఎవరు? కొడుతుంది, ఏడుస్తుంటది. బర్నియా? ఎగ్జాక్ట్లీ.
రైట్. సో బోర్ కొడుతుంది, ఏడుస్తుంటది ప్రతి ఆర్గ్యుమెంట్ లో. ఈమె ఓడిపోతుందని తెలిసిన వెంటనే ఏడ్చేసి అరిచేసి గోల గోల చేసేస్తుంది. సో వింటే వీడి ఎక్కడో గురించి ఎంత తక్కువ మధుప్రియ మాట్లాడుకుంటే గుర్తొస్తుంది అంత నాకు, మంచిది. బిగ్ బాస్ స్టార్టింగ్ యా యా. సీజన్స్ లో. యా ఈవిడ, ఏమో ఈవిడ గేమ్ ప్లే అసలు నచ్చదు, బట్ బ్యూటీనెస్. యా. మ్మ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సెలబ్రిటీ, ఇమాన్యుయల్. జబర్దస్త్. ఇమాన్యుయల్ నిజంగా ఈయనైతే కంటెంట్ క్రియేటర్, ఎంటర్టైనర్, గేమ్ ప్లే బాగా ఆడతాడు. మ్మ్. అండ్ ఆల్సో ఫుడ్ బాగా తింటాడు. ఆడు బాగా తింటే నీకెందుకు అంత ఇంప్రెషన్? ఓకే. సో వీడు బేసిక్ గా గోల్డెన్ స్టార్ వచ్చింది మ్మ్. లాస్ట్ వీక్ లో, నాగార్జున ఇచ్చాడు. గోల్డెన్ స్టార్ గెలుచుకున్న వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 తెలుగు, దట్ ఈజ్ ఇమాన్యుయల్. బట్ ఓకే, ఎంటర్టైన్మెంట్ వైజ్ ఓకే, బట్ ఎక్కడో ఈయన ఈయన గేమ్ ప్లే, ఒకళ్ళ దగ్గర ఒకటి చెప్పడం, ఇంకొకళ్ళ దగ్గర ఇంకొకటి చెప్పడం, ఇలా అందరితో కలిసే ఉంటాడు. బట్ తెలియకుండా, అంటే డైలీ చూస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది, తెలియకుండా పొడుస్తాడు మీ ఇమాన్యుయల్. డిఫైనింగ్ మై బట్ మేనేజర్. అందరితో కలిసే మీ ఉంటాడు డిఫైనింగ్ మై మేనేజర్. కానీ అరే రాజు తెలియకుండానే. ఇంకొంచెం పోయిరా. ఇంతే ఇమాన్యుయల్ గురించి. బట్ యా, ఫన్నీ గై. ఓకే. అండ్ కమింగ్ టు రీతు, నెక్స్ట్ రీతు సెలబ్రిటీ. మేడం. యా. అరే ఈమెనా అప్పుడు టీవీ షోస్ లో ఒకసారి ఒకడు పాట పాడుతుంటే వాడి దగ్గరికి వెళ్ళి ముద్దిచ్చింది? ఐ డోంట్ థింక్ సో. ఈమె జీ తెలుగులో ఒక షో ఏదో ఉంటది, ఒకడు పాట పాడాడు ఏదో అప్పట్లో, వాడిని తెగ లేపారు. ఏదో ఒక ఏదో పాట పాడితే ఈ అమ్మాయి ఈమె వెళ్ళి యా స్టేజ్ యా మీద. యా యా. ఆ, అదేదో సాంగ్ జాను మూవీలో ఉంటది. నా వెంట పడి నువ్వెంత ఆ, వెంటని, ఆ సాంగ్ పాడాడు వాడు. వాడి పేరు, అతని సర్లే పేరు వాట్ గుర్తు ఎవర్. రావట్లేదు నాకు. బట్ ఈమె నాకు అతని గుర్తొచ్చింది. పేరు అతని ఫోటో ఒకడు హార్ట్ మీద టాటూ కూడా వేయించుకున్నాడు, అతనే ఇచ్చాడు డబ్బులు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సార్, వీరి మేడమా? సో ఈ వీడియో గురించి ఎలా చెప్పాలంటే, ఒక లవ్ స్టోరీ నోరేసుకొని ఉంది, పడిపోద్దని నా ఫీలింగ్. ట్రయాంగిల్ చూసినంత ట్రయాంగిల్ లవ్ వరకు స్టోరీ నేను. ఉంది, ఆ? రెక్టాంగిల్ లవ్ స్టోరీ ఉంది. ఈమెకా? అసలు ఎన్ని 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 నడిపిస్తున్నావు ఈ 6 వీక్స్. ఈ నడిపించడం వల్లే హౌస్ లో ఉందని కూడా నేను అనుకుంటున్నా. మ్హూ. ఎందుకంటే ఏదో ఒక విధంగా కంటెంట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి జనాలు ఏమి ఉంచుతున్నారు. కానీ లేకి కంటెంట్ ఇది. ఇది కంటెంట్ అన్నారు, లేకి కంటెంట్ అంటారు. అంటే ఏదో ఒకటి చేయాలి, ఉంటారు కదా. ఇప్పుడు అటెన్షన్ గ్రాప్ చేయాలా? ఊరవతల ఊరవతల నమ్ముకుంటారు, వాళ్ళకి నీకు పెద్దగా తేడా లేదనుకుంటా. ఓకే, ఓకే. నెక్స్ట్. సో ఈ వరస్ట్ గేమ్ ప్లే నాకైతే అసలు నచ్చదు. ఆమె ఏడుస్తున్నా కూడా నవ్వుతూనే ఉంటది, ఏడుస్తున్నట్టు నటిస్తున్నట్టు తెలిసిపోతుంది అందరికి. ఇంకా దీని గురించి నాకు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కెన్ యూ ప్లీజ్ స్కిప్ దిస్, గో టు బర్న్. భరణి. మగాడికి గుర్తు. నాన్నగారు, నాన్న నాన్న నాన్న. లే ఉన్నాడు. యా. ఈ భరణి, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను భయ్య భరణి నుంచి. సీరియల్స్ చూసి. లిటరలీ భరణి ఎంట్రీ అప్పుడు ఆ చైన్ ఏదో లోపలికి తీసుకెళ్ళనివ్వడు అన్నారని, అండ్ ఆడు నేను వెళ్ళిపోవడానికి రెడీ అన్నాడు. ఇంత ఉంది కదా, ఏదో ఒకటి ఇస్తాడు, అంటే టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు హౌస్ లో అందరికన్నా బిగ్ మ్యాన్ భరణి కాదనట్లే, కానీ ఏదన్నా ఇస్తాడు అనుకుంటే అసలు కంటెంట్ లేదు. గేమ్స్ లో బాగా ఆడుతున్నాడు, గేమ్ వైజ్ ఓకే, బట్ కంటెంట్ వాడు లోపలికి వెళ్ళింది అసలు. వాడి గేమ్ ఆడడానికి, బిగ్ బాస్ గెలవడానికి, నీకు కంటెంట్ ఇవ్వడానికి కాదు. గెలవాలంటే జనాలకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా కంటెంట్. ఆడు ఆడివ్వడరా, అదే వాడి కొంతసేపు స్టైల్. కూతురు అంటాడు, కొంతసేపు చెల్లి అంటాడు, కొంతసేపు సెంటిమెంట్ ఇస్తున్నాడుగా, ఇంకేంటి? ఓరిని అబ్బా ఆపరారే. తప్పేంటి? కరెక్ట్ గా సెంటిమెంట్ ఇస్తున్నాడు, పండిస్తున్నాడుగా, నవరాష్ట్రాలు ఏదో నేను పండిస్తున్నాడుగా. ఇప్పటికీ నాకు హౌస్ లో బిగ్ మ్యాన్, బిగ్ బాస్ తర్వాత బిగ్ మ్యాన్ అంటే అది భరణియే. పక్కా ఏదో ఒక రోజు తన గేమ్ ప్లే బయట పెడతాడు, కంటెంట్ ఇస్తాడు, గొడవ పెడతాడు. మ్మ్. ఆ ఒక్క రోజు కారు తిట్టంటుకుంటది. నేను 100% షూర్ భరణి, నాకు తెలిసి 8th వీకో 9th వీకో రియల్ ఫేస్ బయటకు వస్తది. మ్హూ. రిలేషన్స్ ఆ బొక్క అన్నట్టు వచ్చిందంటే మాత్రం కప్పు కొట్టేస్తాడు భయ్య. చూద్దాం, చూద్దాం. నెక్స్ట్. ఇంకా ఆ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి క్యాపబిలిటీ ఉంది మాట్లాడాలా? భరణికి. హరిత, హరీష్ నెక్స్ట్ అంటావా? రాము.
రాము. వాము. వద్దాం వద్దాం. యా, ఫాస్ట్గా ఫాస్ట్గా చెప్పు. ఈయనకంటూ ఒక స్టాండ్ ఉండదు. ఈయన ఎలా అంటే ఓకే మంచిగా రీసెంట్ గా ఒక సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. రాను బొంబాయికి రాను. ఎస్ ఎస్, దానికి ఏంతో వచ్చాడు. అండ్ ఓకే గేమ్ వైజ్ కొన్ని బాగా ఆడతాడు, చాలా ఎఫర్ట్స్ పెడతాడు. బట్ స్టాండ్ ఉండదు అంటే సైలెంట్ గా ఉంటాడు. ఏమన్నా ఏదైనా గొడవ అవుతుంటే వీడి మీదకి వచ్చినా కూడా సైలెంట్ గా ఉంటాడు, వీడిది కాకపోయినా సైలెంట్ గా ఉంటాడు. ఓన్లీ నామినేషన్స్ లోనే మాట్లాడతాడు. అంటే ఏదో కాంట్రవర్సీ అయింది భయ్య అంటే జానీ. ప్రెస్టీని యా యా కావాలని వాళ్ళు ఏదో చేసినందుకు వీళ్ళు తీసేశారు. అంత బొక్కేం లేదు. ఎట్లా అంటే ఆడతాడు కానీ ఆడు, కంటెంట్ క్రియేట్ చేస్తాడు ఆ, కానీ చేయడు, డాన్స్ చేస్తాడు కానీ వేయడు, అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను అనుకుంటాడు కానీ అనుకోడు, అవ్వడు. క్లాస్లో ఉంటాడు కానీ విండు.